ఎస్ గఫూర్ గారి పరిస్థితి వారు రఫీ గారు అన్నారు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లని. ఇక్కడ రెండు చేతులు కలిసినాయా ఒక చేయిని బలవంతంగా గుంజుకుంటున్నారా కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళకున్న ఓట్ల శాతాన్ని బట్టే సీట్లు ఉంటాయి. కానీ ఇక్కడ 6% ఉన్న జనసేనకి దాదాపుగా ఖరారైపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. 3 పార్లమెంటు సీట్లు, 20 నుంచి 23 మధ్య అసెంబ్లీ సీట్లని. కానీ 1% ఓటు కూడా లేనటువంటి లేదు 1% ఓటు ఉన్నటువంటి బీజేపీకి గతంలో 1% ఉంది. 2019 పెరిగిందంటే రామ్ కుమార్ గారు చెప్పాలి పెరిగిందా లేదా, ఎక్కడ లెక్కలు లేవు. ఇవాళ వినపడుతున్న అంకెలు 8 పార్లమెంటు, 25 అసెంబ్లీ అని, 6 పార్లమెంటు, రకరకాల అసలు ఫిగర్లు చాలా పెద్ద సంఖ్యలో వినపడతాను. ఇప్పుడు రఫీ గారు ఒక అనివార్యతను ఎక్స్ప్రెస్ చేశారు. పొత్తు పెట్టుకోకపోతే బీజేపీతో మేము ఇక్కడ మనలేము అంటే పరోక్షంగా కేంద్రం జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేస్తుందా, లేదా ఎన్నికల సంఘం ద్వారా ఇంకేమన్నా చేస్తుందా, లేకపోతే ఈడీని సిబిఐని ప్రయోగించకుండా ఉంటుందా, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కటారి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. రఫీ గారి మాటలను చూస్తే టీడీపీ ఎంత నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అనేది నాకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు దాన్ని స్థాపించింది కేంద్రం యొక్క గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనేటువంటి నినాదంతో. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి దీనికి కేంద్రం మోకాలడుతుంది కాబట్టి ప్రజల యొక్క మద్దతు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. ఆ రకంగా మనం ఒక ప్రధానమైనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ రూపాంతరం చెందింది. ఆ రకంగా ఆంధ్రుల ఆత్మగౌరవం గాని, రాష్ట్రాల యొక్క హక్కుల కోసం గాని, ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ పరిరక్షణకు గాని, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి గాని ప్రధాన పార్టీగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఆ కర్తవ్యాన్ని మీరేసుకోవడం కాకుండా సరెండర్ అయిపోయి మాకు జగన్మోహన్ రెడ్డి దయ్యంలాగా కనపడుతున్నాడు, మేము పోరాడలేము, మాకు భయం అవుతుంది, మీరు మా చుట్టూ చేరితే మాకేదైనా ధైర్యం వస్తుంది అనే స్థాయికి దిగజారిపోతుందంటే తెలుగుదేశం పార్టీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది. ప్రజల మీద నమ్మకం లేదు, వాళ్ళకు ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తామనే విశ్వాసం లేదు. బీజేపీతో చేరి బీజేపీ పంచన ఉంటే చాలు వాళ్ళు గెలిపిస్తారనేటువంటి పరిస్థితిలోకి పోయినారని నాకు అనిపిస్తుంది. ఇది దురదృష్టం అండి. ఎందుకంటే ఏ పార్టీ అది ఆత్మహత్య చేసుకోవాలా లేదా యుద్ధం చేయాలన్నా అది వాళ్ళు తెలుసుకోవాలా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం చేసుకుంటే మనం చేయగలిగేది తెలుగుదేశం కాదు గఫూర్ గారు. తెలుగుదేశం మండల ఎన్నికల్లో ఇప్పుడు రఫీ గారు చెప్పిన అరాచకాలు ఎన్ని జరిగినాయి అనుకున్నా కూడా మండల ఎన్నికల్లో చాలా ఘన విజయం సాధించారు. ఒక గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కానీ, టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో కానీ. బట్ వైకాపాని ఎదుర్కొనే విజయాలు సాధించగలిగారు. ఇవాళ ఆల్రెడీ ఒక వాతావరణం బూస్ట్ వచ్చింది వీళ్ళకు. ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవడమే కదా బూస్ట్ వచ్చింది. అది ఎగ్జాక్ట్లీ అంతవరకు ధైర్యం ఎక్కడుంది వీళ్ళకు. ఆ తర్వాత అసెంబ్లీలో జరిగే మండలికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ లో కూడా గెలవడంతో వైసీపీ క్రమంగా ఇట్ ఈస్ లూజింగ్ అనేటువంటిది అర్థమైంది. ఆ రకంగా ప్రజలు చేరువవుతున్నారు వీళ్ళకు. ఈ రోజు రాష్ట్రంలో సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక కొట్లాడితే నా ఉద్దేశంలో ఎవరి సహకారం లేకపోయినా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందండి. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ గ్రేట్నెస్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ, వైసీపీ యొక్క బలహీనతలు, అరాచకాలు, పరిపాలనలో డొల్లతనము, అడ్మినిస్ట్రేషన్ లేకుండా పోవడం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరగడం, ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, మంత్రులను డమ్మిగా మారడం, అనేక కారణాల వల్ల వైసీపీ ఈరోజు ఈ ప్రజల్లో తన స్థానాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షం ఏమో మీరెవరో ఒకరు మాకు అండగుంటే లాభం. అట్లా కాదు గఫూర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన అనాలిసిస్ చంద్రబాబు గారికి తెలియదా? ఇది పతనం అవుతుంది వైసీపీ, ఖచ్చితంగా మేము గెలవగలుగుతామన్న నమ్మకం చంద్రబాబు గారికి లేదా? ఆ నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆయనతో మనం ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి నమ్మకం ఉందా లేదా. నమ్మకం ఉంటే ఎట్లనే పోతారు సార్? కాదు, ఎందుకంటే ఆయనకి సర్వేలు ఉంటాయి, చాలా సవివరమైన 3-4 ప్రొఫెషనల్ సర్వేలు చేయించుకుంటారు. అయినా కూడా బీజేపీ ఎందుకు వస్తుంది సార్? వాళ్ళ గ్యారంటీ ఉంటే ఈ బేలతనం ఎందుకు వస్తుంది? ఆగ మేఘాల మీద పరిగెత్తాల ఢిల్లీకి. సార్ నేను ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి
అరెస్టు వెనకాల, చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టి లోపలేయడం వెనకాల కేంద్రం హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజుకు ఆరోపిస్తున్నారు. ఓకే. అంటే ఎవడైతే కొడతాడో వాని చుట్టూ చేరితే చాలు దెబ్బలు తప్పించుకోవచ్చు అనే పద్ధతిలో ఈ ఎక్కడ రాజకీయం సార్ ఇది? ఆత్మగౌరవం ఏమైందో మరి తెలియదు నాకు. రెండవది ఏమంటే ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు సార్? ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ విభజనలో ఎంత అన్యాయం చేసిందో మనకు తెలుసు. బీజేపీ కూడా అంతే అన్యాయం చేసింది. ఆ తర్వాత వరుసగా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలే, పోలవరం పూర్తి చేయలే, వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజ్ ఇవ్వలే, ఈ రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలా, రాజధానికి డబ్బులు ఇవ్వలే, అంతేకాకుండా 3 రాజధానులు కాదు 30 రాజధానులు పెట్టుకోమని వాళ్ళే బలపరిచిరి. ఇప్పటికి కూడా ఏమంటే సార్, ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, కటారి గారు రఫీ గారు నోట్ చేసుకొని రాసి పెట్టుకోమనండి, ఎన్నికల తర్వాత మాట్లాడదాం. బీజేపీ ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. జగన్మోహన్ రెడ్డి అయితే నోరు మూసుకొని పడి ఉంటాడు. కాబట్టి ఈ పైన కలయిక ఇప్పుడు కౌగిలించుకొని వెనుక నుంచి పొడుస్తారు చూడండి, ఆ సినిమాలో చూస్తుంటాం మనం, ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. అది తప్ప బీజేపీ వల్ల వీళ్ళకి వచ్చే ప్రయోజనం లేదు. బీజేపీతో కలవడం వల్ల రాష్ట్రంలో మినిమం 10%, నేను మొదటి నుంచి చెప్తున్నాను, మినిమం 10% ఓట్స్ వీళ్ళ నుంచి దూరంగా పోబోతున్నాయి. ఈ జగన్ కు వరంగా కూడా మారొచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది. వామపక్షాలుగా మేము మాత్రం ఇది బాధాకరమైనటువంటి పరిణామంగా భావిస్తున్నాం. ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలకు, దేశంలో ప్రజాస్వామ్య ప్రయోజనాలకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ కసరత్తు ఏదైతే ఉందో, ఈ కుప్పిగంతులు ఏవైతే ఉన్నాయో, ఇవి నష్టం చేస్తున్నాయి. ప్రజలు పెట్టుకున్న ఆశలకు నష్టం చేస్తున్నారని